ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో హల్లెలూయా షాలోమ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవాళ మనం ఒక అంశం తీసుకోబోతున్నాం. అది ఏమనగా మేడు చెట్టు. అంశం అనేది ఇంగ్లీష్లో టాపిక్ అంటారు, హిందీలో విషయ్ అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మన అంశం ఏంటిదంటే మేడు చెట్టు పండు. మేడు చెట్టు అనేది చాలామంది తినరు. చాలా మంది ఎందుకు తింటారంటే పురుగులు ఉంటాయి కాబట్టి. వేమన్నా చెప్పిన మేడు చెట్టు పండు చాలా ప్రసిద్ధి పొందింది. అది చాలా పాఠ్య పుస్తకంలో కూడా ఉంది. ప్రేమిలారా, ఇదేంటిదంటే వేమన్నా ఒక పద్యం చెప్పాడు, అది చాలా ప్రసిద్ధి పొందింది, చాలా డెవలప్ అయ్యింది. మళ్ళీ అది చాలా పుస్తకంలో కూడా ఉంది. ఏంటిది? అది చాలా పుస్తకంలో కూడా ఉంది. ఏమైనా దేవుని పిల్లలారా, ఇవాళ ఆయన చెప్పిన పద్యం ఒకసారి చూద్దాం, తెలుసుకున్నాం. అదేమనగా మేడి పండు చూడు మేడిమే ఉండును, పొట్ట ఇప్పి చూడు పురుగులుండును, పిరికి వారి మదిలో బింకమే లాగురా, విశ్వదామి రామ విర్వరేమా. ప్రేమిలారా, మేడి పండు చూడు మేలిమై ఉండును అంటే మేడి పండు చూస్తే కలకలా అడుగుతూ ఉండిద్ది, తినాలనిపించింది. కానీ దానికి కోస్తే పురుగులు ఉంటాయి. ఆ పొట్ట ఇప్పి చూడు పురుగులు ఉండును, పొట్ట ఇప్పి చూడు పురుగులు ఉండును, పురుగులు ఉంటాయి అది కోస్తే. ప్రేమిలారా, మళ్ళీ మూడవది, పిరికి వారి మదిలో బింకమే లాగురా, విశ్వదామి రామ విర్వరేమా. ప్రేమిలారా, ఇప్పుడు మనం వేడి చెట్టు అనేది బైబిల్లో ఉందా? దేని గురించి ఉంది? ఎక్కడ ఉంది? ఎలా ఉంది? రండి చూద్దాం. ముందుగా ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డి చెట్లను పుట్టించి, ఇప్పుడు చెట్లు అంటే వృక్షమును, యాపిల్ కాయ, అట్టికాయ, ఎలాంటి కాయలైనా దేవుడు పుట్టించాడు. అప్పుడు మేడు చెట్టు కూడా పుట్టించాడు పండుని. ఇప్పుడు మరొకటి దాన్ని చూద్దానండి. 2వ దినవృత్తాంతము 1వ అధ్యాయం 15వ వచనం. 2వ దినవృత్తాంతము 1వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, యెరూషలేములో చాలా మేడు చెట్టు పండులు చాలా ఉన్నాయి. ఏముంది? యెరూషలేములో చాలా మేడు చెట్లు అంటే చాలా ఉన్నాయి. మేడు చెట్టు పండ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మరొకటి దాన్ని చూద్దానండి. ఆమోసు 7వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు 7వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, ఆమోస్ అని ఒక ఆయన మేడు చెట్టు పండులను ఏరుకొని అందరికీ అమ్మేవారు. ఎందుకు అమ్మేవారు? డబ్బుల కోసం. అంటే మేడు చెట్టు అప్పుడు అంతవన్నీ తినేవాడు, అంటే ఇష్టపడి. మేడు చెట్టు దేవుడు చేసాడు కాబట్టి. ఇప్పుడు మరొక దాన్ని చూద్దానండి. దానిలో ఏముందంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. ఏముందంటే, జక్కయ్య గురించి మనకు తెలిసింది, మరొకసారి తెలుసుకున్నానండి. జక్కయ్య ఒక పుట్టాయన ఉంటాడు. ఒకరోజు జక్కయ్యను పుట్టినరోజు పుట్టాయన చాలామంది యేసుక్రీస్తు వచ్చారని వాళ్ళందరూ యేసుక్రీస్తు చూద్దామని వెళ్ళారు. అలాగే జక్కయ్య కూడా వెళ్ళేటప్పుడు జక్కయ్య వయసులో పెద్ద అయిన, హైట్లో చిన్నోడు. ఆయన చుట్టూ హైట్గా ఉంటే ఈయన మాత్రం పుట్టుకున్నాడు కాబట్టి చూడలేకపోతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తుని చూద్దామని మేడు చెట్టు పైకి ఎక్కి యేసుక్రీస్తుని చూశాడు. అప్పుడు యేసుక్రీస్తు మేడు చెట్టు కిందకు వచ్చి, జక్కయ్య నువ్వు దిగు అనగానే జక్కయ్య ఆనందంగా దిగి, యేసుక్రీస్తు నేను మీ ఇంటికి వచ్చుతున్నాను రక్షణగా అనగానే జక్కయ్య ఆనందంగా యేసుక్రీస్తును ఇంటికి తీసుకెళ్ళాను. ఏముంది ఇక్కడ లూకాసు వార్తలో? మేడు చెట్టు అనేది అక్కడ ఉంది కాబట్టి జక్కయ్య ఎక్కాడు. అదే మేడు చెట్టు కానీ లేకపోయి ఉంటే జక్కయ్య ఎక్కేవాడు కాదు, ఇది మనకు తెలిసేది కాదు. మేడు చెట్టు ఏసీని చీపించింది, ఏసీని ఇంటికి కూడా తీసుకెళ్ళిపించింది. పిల్లారా, ఇప్పుడు మనం మేడు చెట్టులో పండులో ఉన్న విటమిన్స్ అంటే ఏమేమి మంచి దాని గురించి చూద్దాం. విటమిన్స్లో మొదటిగా ఏ విటమిన్, డి విటమిన్, కే విటమిన్. ఏ విటమిన్, డి విటమిన్, కే విటమిన్. ఇప్పుడు ఏడికేలో మనం మొదటిగా ఏం చూద్దాం. ఏలో మొదటిగా కంటి చూపు చాలా రాత్రిపూట అవసరం పడుతుంది. అంటే మేడు చెట్టు పండు చూస్తే, మేడు చెట్టు పండు మనం తింటే కంటి చూపు చాలా మనకి రాత్రిపూట అయినా పగలపూట అయినా ఎప్పుడైనా మనకి బాగా షార్ప్గా దేన్ని చూడగలము. మరియు రెండవ చూస్తే రోగాన్ని నిరోధక శక్తి పెంచుతుంది. మూడవది చర్మ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, స్మూత్గా ఉంచుతుంది. ఇప్పుడు 4వ చూస్తే పిల్లల ఎదుగులకు చాలా అవసరం. 5వది
ఐదోది కణాలు అభివృద్ధిగా మెరుగుపరుస్తుంది. ఏంటిది? కణాలు అభివృద్ధిగా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు మనం ఏ విటమిన్ చూసాం, ఇప్పుడు డి విటమిన్ చూద్దాం. ఏంటిది? డి విటమిన్ తెలుసుకున్నాం. డి విటమిన్లో మొదటిగా ఎముకలు చాలా బలంగా ఉంటాయి. రెండవది పళ్ళు అనగా దంతములు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మరియు ఆరోగ్యంగా ఉంటాయి. ఇప్పుడు మూడో చూద్దాం. కాల్షియం పెరుగుతుంది. నాలుగవది రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇప్పుడు మనం డి విటమిన్ తెలుసుకున్నాం, డి విటమిన్ చూసాం. ఇప్పుడు కే విటమిన్ తెలుసుకున్నాం. ఏంటిది? కే విటమిన్ చూద్దాం. కే విటమిన్లో మొదటిగా రక్తానికి మంచిది మరియు రెండవది ఎముకలు చాలా బలంగా ఉంటాయి. అంటే ఎముకలు స్ట్రాంగ్గా మరి మనకి ఏదైనా దెబ్బ జరిగితే స్ట్రాంగ్గా ఇగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఏ విటమిన్, కే విటమిన్, ఏ విటమిన్, డి విటమిన్, కే విటమిన్ తెలుసుకున్నాం. మరి లాస్ట్ ఒకటి అనుకొని ముగిద్దాం. అదేంటిదంటే ఆదికాండము 1వ అధ్యాయం 12వ వచనం. మళ్ళీ చెప్తున్నాను. ఆదికాండము 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే తమ తమ జాతి అంటే చెట్లను దేవుడు పుట్టించాడు. ఆ చెట్టు తమ జాతి. ఇప్పుడు దేవుడు చెట్లు పుట్టించేప్పుడు మేడి చెట్టు కూడా పుట్టించాడు. చాలామంది మేడి చెట్టు పండును ఎవ్వరు తినరు, ఎందుకంటే పురుగులు ఉంటాయి. కానీ మనం మేడి చెట్టును తినచ్చు. ఎట్లా తినగలం అంటే మేడి చెట్టు పండుని ముందుగా పురుగులన్నీ తీసేసి చక్కగా కొడుక్కొని మనం తినచ్చు, పురుగులు లేకుండా తినచ్చు. అప్పుడు మనకి ఈ విటమిన్స్ అన్నీ చెప్పినవి బాగా మనకి ఉపయోగపడతాయి, మన బాడీకి అవసరం పడతాయి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ఈ వాక్యం వినందరికీ దేవుడు దీవించుగాక. అలేం షాሎም. ఆమెన్.